మధుమేహం ఉన్నవారు ఆహారంలో చింత చిగురు వాడితే శరీరంలోని గ్లూకోజ్ స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది. దీనిలో ఉండే సహజ పదార్థాలు ఇన్సులిన్ పనితీరును మెరుగుపరిచి రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచుతాయి. చింత చిగురు ఆకులు శరీరానికి శక్తినిచ్చే గుణాలు కలిగి ఉంటాయి. రక్తహీనత, శక్తి లోపం వల్ల వచ్చే కామర్లకు ఇవి చాలా ఉపశమనం కలిగిస్తాయి. ఆకుల కషాయం, రసం తాగడం వల్ల ఈ సమస్య నుండి ఉపశమనం పొందవచ్చు. చింతాకుల్లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది స్క్వర్వీ అనే వ్యాధిని నివారించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా శరీరంలో విటమిన్ సి లోపం వల్ల వచ్చే మలినాలు, ఇన్ఫెక్షన్లను నివారించడంలో సహాయపడుతుంది. చింత చిగురు రసాన్ని గాయాలపై లేదా దద్దుర్లు, చర్మ ఇన్ఫెక్షన్లపై రాస్తే ఇవి త్వరగా నయమవుతాయి. దీనిలో ఉండే యాంటీసెప్టిక్ గుణాలు చర్మంపై రక్షణ కవచంలా పనిచేస్తాయి. పాలిచ్చే తల్లులు చింత చిగురు రసం తీసుకుంటే పాల ఉత్పత్తి పెరుగుతుంది. అంతేకాదు పాల నాణ్యత మెరుగుపడుతుంది. శిశువు ఆరోగ్యంగా పెరగడానికి ఇది సహాయపడుతుంది. బహిష్టు సమయంలో వచ్చే నొప్పులు, ఇబ్బందులకు చింత చిగురు ఉపశమనమిస్తుంది. దీని ఆకులను ఆహారంగా తీసుకోవడం ద్వారా గర్భాశయ సంబంధిత నొప్పులు తగ్గుతాయి. చింత చిగురు కిడ్నీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మూత్ర మార్గాలను శుభ్రంగా ఉంచి మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా సహాయపడుతుంది. శరీరంలో వాయు, పిత్తం, కఫం సమతుల్యతను ఉంచడంతో చింతాకులు తోడ్పడతాయి. ఈ చిగురు మన వంటల్లో మాత్రమే కాదు, ఆరోగ్యానికి మేలు చేసే ఔషధంగా కూడా ఉపయోగపడుతుంది.